హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలుగు టెక్నాలజీ. ఈరోజు మన ఆఫర్ వచ్చేసి పేటీఎం నుంచి ఫ్లాట్ రూ. 100 క్యాష్ బ్యాక్ అనమాట. అది మనకు తెలిసిందే కదా, రూపే క్రెడిట్ కార్డ్ నుంచి పే చేస్తే మనకి ఫ్లాట్ రూ. 100 క్యాష్ బ్యాక్ అని వస్తుంది. సో ఏం లేదు, పేటీఎం ఓపెన్ చేసి క్యాష్ బ్యాక్ అనే ఆఫర్స్లోకి వెళ్ళిపోయిన వెంటనే ఇక్కడ మనకి ఆఫర్ కనిపించేస్తుంది అనమాట. ఇక్కడ క్యాష్ బ్యాక్ అనే ఆఫర్ సెక్షన్స్లో ఏం లేదు, దాన్ని క్లిక్ చేసి అష్యూర్డ్ రూ. 100 క్యాష్ బ్యాక్ ఆఫర్ అని ఉంది కదా, సో యాక్టివేట్ చేసుకోవాలన్నమాట ఈ ఆఫర్ని. కింద స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ చూసుకున్నట్టు మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉందన్నమాట. పర్ డే 200 రూపీస్ ట్రాన్సాక్షన్ చేస్తే మనకి రూ. 50 క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే నెక్స్ట్ డే కూడా చేస్తే మనకి రూ. 50 క్యాష్ బ్యాక్ వస్తుంది. టోటల్ మనకి రూ. 100 క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ నేను యాక్టివేట్ చేసుకున్న వెంటనే ఇక్కడ లింక్ అండ్ పే అనే ఆప్షన్ వచ్చింది కదా మనకి. సో దీని వ్యాలిడిటీ కూడా చాలా రోజులు ఉందన్నమాట. అప్పటి వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మీరు డౌట్ రావచ్చు క్రెడిట్ కార్డ్ ఎలా వస్తుందని. ఏం లేదు, క్రెడిట్ కార్డ్ కూడా ఈజీగా సంపాదించుకోవచ్చు. అది కూడా రూపే క్రెడిట్ కార్డు. ఫ్లిప్కార్ట్ వాళ్ళది సూపర్ మనీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. అది ఓపెన్ చేసిన వెంటనే మీకు బాటంలో మీకు కార్డ్ అనే ఆప్షన్ ఉంది చూసారు. ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ కార్డ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు కేవైసీ చేసుకోమని అడుగుతుంది అనమాట. ఫిక్స్డ్ డిపాజిట్ మినిమం రూ. 100 డిపాజిట్ చేస్తే మీకు రూపే క్రెడిట్ కార్డ్ అనేది వచ్చేస్తుంది అనమాట. కానీ మీరు రూ. 500 ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి, ఎందుకంటే 500 లిమిట్ వస్తుంది. అలాగే మీరు 200 ట్రాన్సాక్షన్ చేస్తే మనకి రూ. 100 క్యాష్ బ్యాక్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో కేవైసీ చేసుకోండి, వీడియో కేవైసీ చేసుకుంటే మీకు కార్డ్ అనేది వర్చువల్ కార్డ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది అనమాట. సో ఇలా నాకు కార్డ్ అనేది వచ్చిందనమాట. అది కూడా రూపే క్రెడిట్ కార్డ్ వచ్చింది. సో రూ. 500కి మనకి రూపే క్రెడిట్ కార్డ్ వచ్చేసింది అనమాట. అది కూడా ఫిక్స్డ్ డిపాజిట్, లిమిట్ కూడా 500 అనమాట. సో ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ అనేది తీసుకుంటున్నాను అనమాట. తీసుకొని మనం పేటీఎంలో యాప్లోకి లింక్ అప్ చేయాలన్నమాట. సో లింక్ అండ్ పే మీద క్లిక్ చేయాలి కదా మనం ఫస్ట్. సో ఏం లేదు, నేను బ్యాక్ వచ్చేసి పేటీఎంలోకి వచ్చేస్తున్నాను. లింక్ అండ్ పే మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే నాకైతే క్రెడిట్ కార్డ్ ఇచ్చిందో ఆ బ్యాంక్ పేరు ఇక్కడ మనం సెర్చ్ చేయాలన్నమాట. సో ఒక ఆల్ బ్యాంక్స్ మీద క్లిక్ చేసి సర్చ్లో ఉతిక్ష అని ఒక బ్యాంక్ ఉందన్నమాట. ఉత్కర్ష్ అండ్ బ్యాంక్, ఆ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అని. సో ఆ బ్యాంక్ని లింకప్ చేస్తాం, లింకప్ అయిపోయిందన్నమాట. అయిపోయిన వెంటనే మన బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన వెంటనే స్కాన్ అండ్ పే చేయాలన్నమాట. ఇప్పుడు ఏదైనా మెర్చెంట్కి క్యూఆర్కి స్కాన్ చేసేసేయండి. స్కాన్ చేసేసి రూ. 200 అనేది పేమెంట్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను 200 ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన వెంటనే మనకి పేమెంట్ అనేది ప్రాసెస్ వస్తుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నా పేమెంట్ అనేది ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే సక్సెస్ కూడా అయిపోయిందన్నమాట. అయిపోయిన వెంటనే ఇక్కడ మనకి కింద స్క్రాచ్ కార్డ్ వచ్చింది. ఆ స్క్రాచ్ కార్డ్ నేను స్క్రాచ్ చేసి చూపిస్తాను చూడండి. స్క్రాచ్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు రూ. 50 వచ్చిందనమాట. యూ వాంట్ రూ. 50 క్యాష్ బ్యాక్ అని. ఇలాగే మనము సెకండ్ డే కూడా మనము చేయాలన్నమాట. ట్రాన్సాక్షన్ సెకండ్ డే కూడా చేసి ఇంకా రూ. 50 ట్రాన్సాక్షన్ చేస్తే ఇంకా రూ. 200 ట్రాన్సాక్షన్ చేసి ఇంకో రూ. 50 క్యాష్ బ్యాక్ కూడా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్లో చూసుకున్నట్టయితే పర్ డే ఒక్కసారి చేయవచ్చు అనమాట. రూ. 200 క్యాష్ బ్యాక్, రూ. 200 ట్రాన్సాక్షన్, రూ. 50 క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో ఇంకొక రోజు చేస్తే ఇంకో రూ. 50 క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. One day later. చూసుకున్నట్టయితే ఇంకొకసారి కూడా ఓపెన్ చేస్తున్నాను పేటీఎం అనేది. ఓపెన్ చేసి ఇక్కడ మళ్ళీ స్కాన్ అండ్ పే మీద క్లిక్ చేస్తున్నాను. స్కాన్ అండ్ పే మీద క్లిక్ చేయాలన్నమాట. సో స్కాన్ అండ్ పే మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మెర్చెంట్ అడుగుతుంది, క్యూఆర్ స్కాన్ చేసేయండి. స్కాన్ చేసిన వెంటనే మళ్ళీ రూ. 200 అనేది పేమెంట్ ప్రాసెస్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను రూ. 200 అనేది ఎంటర్ చేసేసి పేమెంట్ అనేది ప్రాసెస్ చేస్తున్నాను. చూడండి, రూ. 200 ఎంటర్ చేస్తున్నాను, పిన్ కోడ్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన వెంటనే నాకు రూ. 200 పేమెంట్ ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయిన వెంటనే ఇక్కడ చూసుకుంటే సక్సెస్ అయిపోయింది. మళ్ళీ ఇంకొకసారి స్క్రాచ్ కార్డ్ అనేది వచ్చిందన్నమాట. సో ఈ క్యాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఈ స్క్రాచ్ కార్డ్ కూడా స్క్రాచ్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ స్క్రాచ్ కార్డ్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి స్క్రాచ్ చేసిన వెంటనే మళ్ళీ రూ. 50 క్యాష్ బ్యాక్ అనేది వచ్చిందన్నమాట. సో ఇలా మీరు ఫ్లాట్ రూ. 100 క్యాష్ బ్యాక్ అనేది తీసుకోవచ్చు అన్నమాట ఈ యాప్ నుంచి. అది కూడా పేటీఎం రూపే క్రెడిట్ కార్డ్ నుంచి, అంటే మీకు డబల్ ఆఫర్ వచ్చిందనమాట. సో రూ. 100 క్యాష్ బ్యాక్ కూడా వచ్చింది. అలాగే మీకు ఫ్రీగా క్రెడిట్ కార్డ్ కూడా వచ్చే ఆఫర్ అనమాట ఇది. సో ఎవరికైతే క్రెడిట్ కార్డ్ లేదనుకున్నారో దానికి కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది అనుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఆఫర్, ఎవరు మిస్ అవ్వకండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ట్రాన్సాక్షన్ హిస్టరీలో కూడా కనిపించేస్తుంది 50 అని చెప్పి పేమెంట్ అనేది. రూ. 50 క్యాష్ బ్యాక్, రూ. 50 క్యాష్ బ్యాక్, ఒకటి 6th ఒకటి 7th అనేది వచ్చిందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఆఫర్, ఎవరు మిస్ అవ్వకండి ఆఫర్ని. అందరు మంచి లూజ్ చేసుకొని రూ. 100 ఫ్లాట్ క్యాష్ బ్యాక్ అనమాట పేటీఎం నుంచి, క్రెడిట్ కార్డ్ నుంచి. ఇంకా క్రెడిట్ కార్డ్లో ఆఫర్లు వస్తూనే ఉంటాయి అనమాట పేటీఎంలో. అందరు మంచి లూజ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్నాలజీ. బాయ్.